బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఆంధ్ర, తమిళనాడు మధ్య బలహీనపడనుంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం ఏపీపై ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. పూర్తి వెదర్ రిపోర్ట్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్, వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. నరేష్, చెప్పండి, కొంత వాతావరణం పూర్తిగా మారిపోయిన పరిస్థితి, చాలా ప్రాంతాల్లో కొంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బిందు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అల్పపీడనకు సంబంధించి చూసుకుంటే దక్షిణాంధ్ర అదేవిధంగా తమిళనాడు మధ్య పూర్తిగా కూడా అల్పపీడనం పూర్తిగా కూడా బలహీన పడనుందని చెప్పింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కానీ ముఖ్యంగా వాతావరణం సంబంధించి అయితే ఆ చలి తీవ్రత అనేది చాలా వరకు పెరిగే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తారు. మరోవైపు రైతులకు సంబంధించి కూడా రైతులు కూడా కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే వాతావరణం బలహీన పడినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ ఉన్నప్పటికీ 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అది అల్పపీడన అనుబంధం కూడా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మొత్తానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, అల్పపీడన ప్రభావంలో మరో 3 రోజుల పాటు ఈ రాష్ట్ర మొత్తం ఆంధ్రప్రదేశ్పై పూర్తిగా కూడా ఈ విధంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలియజేశారు. అయితే ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా పూర్తిగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని, అయితే ముఖ్యంగా కనిష్టంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది వాతావరణ శాఖ. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్త తీసుకోవాలని, అయితే పూర్తిగా 1-2 రోజుల్లో పూర్తిగా కూడా వాతావరణం మారిపోయే అవకాశం ఉందని, అయితే మోస్తారు నుంచి ముఖ్యంగా 26వ తేదీ నుంచి దాటిన తర్వాత 26-28వ తేదీ మధ్యలో కూడా పూర్తిగా కూడా అధికంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.